హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ డైలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మేమైతే బాగానే ఉన్నాం అక్క, నువ్వైతే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నారా? సో ఫ్రెండ్స్, కొమరెల్లి మల్లన్న స్వామి నుంచి అయితే పిలుపు అయితే వచ్చేసింది. మేమైతే స్టార్ట్ అయిపోయాం కొమరెల్లి మల్లన్న స్వామి దగ్గరికి అయితే. సో ఈరోజు అయితే మా ఆయన బర్త్డే. సో వీడియో అయితే అప్పుడే అప్లోడ్ కావాలి, కానీ అయితే లేట్ అయిపోయింది. స్వామికి లేట్ అయిందని అయితే మీరైతే ఏమనుకోకండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే మనమైతే కొమరెల్లి మల్లన్న స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఫ్రెండ్స్, కొమరెల్లి మల్లన్న స్వామి దగ్గరికి వెళ్ళే దారిలో అయితే ఈ విధంగా పొలాలు ఇవన్నీ అయితే చక్కగా ఎంత బాగున్నాయి చూడండి. పొలాలు, ఇంకా పొలాలలో పని చేస్తున్నారు పొలం వాళ్ళు. సో చూడండి ఎంత చక్కగా ఉందో. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కనిపిస్తలే వేదాలు వచ్చినప్పుడు జయదర్శనం మొక్కుగాడు చేసుకోవా అంట. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే మేమైతే కొమరెల్లిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో అక్కడైతే చూసుకుంటున్నారు కదా, ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఈ రూమ్లలో అయితే ఉండొచ్చు. ఇంకా చూడండి, ఇవన్నీ రూమ్సే అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే చూడండి, చూసుకోండి. ఇక్కడైతే రూమ్స్ కూడా ఉన్నాయి, మంచిగా స్టే చేయొచ్చు. ఒక నైట్ మొత్తం ఇక్కడ స్టే చేసి బోనాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, సో ఇక్కడనే నైట్ అంతా స్టే చేస్తారనమాట. సో మేమైతే కార్ ముందుకైతే పార్కింగ్ చేసేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోతాం. సో చూడండి, ఇక్కడ చూడు చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా స్వామివారికి అయితే బోనాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, దానికోసం బోనాలు కూడా అమ్ముతారు ఇక్కడ. బోనం కుండలు, ఇంకా కట్టెలు కూడా అమ్ముతారనమాట. వేప కొమ్మలు, ప్రతిదీ ఇక్కడైతే కొమరెల్లి మల్లన్నకి సంబంధించిన ప్రతిదీ అయితే ఇక్కడైతే అమ్ముతారు. మనమైతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇక్కడనే కొనుక్కోవచ్చు. సో మేమైతే కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసేసి అయితే మేమైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాం దర్శనానికి. సో చూడండి, మా పిల్లలు ఇప్పుడే బొమ్మలు కొనిమని చెప్పి మమ్మల్ని అయితే సతాయిస్తున్నారు. ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందామని చెప్పి చెప్తున్నాము. మా ఆయన అయితే అక్కడ చూడండి కొబ్బరికాయ తీసుకుంటున్నారు. సో కొబ్బరికాయ కూడా ఇక్కడ చాలా కాస్ట్, 80 రూపీస్ అంట ఒక్కటి. సో మీరైతే వచ్చేటప్పుడు మా అలాంటి మిస్టేక్ చేయకండి, ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకోండి కొబ్బరికాయ. అంటే మేమైతే ఫైనల్గా చూడండి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంతమంది పట్టాలు వేయించుకుంటున్నారు. సో పండగ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో ఇక్కడనే పట్టాలు వేయించుకుంటారు, షిగాలు ఊగుతారు, ఇంకా చెట్టుకైతే మనము దండలు కూడా వేస్తారని. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే గుర్తుపట్టారు కదా, నేనైతే ఉప్పల్ బాలు గారిని అయితే కలిశాను. సో ఇక్కడ ఉప్పల్ బాలు గారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అయితే వచ్చారు. నేను ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాను. లాస్ట్లో అయితే అప్లోడ్ చేసి అయితే మీకైతే వీడియో లాస్ట్లో అయితే వేస్తాను చూడండి. మా పిల్లలు బొమ్మలు అడిగారు. సో వాళ్ళకి బొమ్మలు కొనిపించకపోతే ఊరుకుంటారా, కొనిచ్చేసాము. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే కొండపోచమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, దారి మధ్యలో ఎన్ని కళ్ళు అమ్ముతున్నారో, ఈత కళ్ళు అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. కొండపోచమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అయితే ఈత కళ్ళుని మాత్రం
మాత్రం ట్రై చేయాలి, తాగాలి. సో మేము కూడా ట్రై చేసాం, మేము కూడా తీసుకున్నాం. సో మేము కూడా అక్కడ వెళ్ళేసరికి మాకు లేట్ అవుతుంది కాబట్టి సో వంట అయితే చేయించుకున్నాం ఆల్రెడీ. సో మా ఆయన అయితే తీసుకొచ్చాడు, మేమైతే అక్కడనే వండిపించుకున్నాము. సో వండిపించుకున్న తర్వాత అక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత ఒక చెట్టు దగ్గరికి అయితే మేమైతే వెళ్ళాము తినడానికి. సో చూస్తున్నారు కదా, కొండపోచమ్మ దగ్గరికి, ఇదే కొండపోచమ్మ టెంపుల్ అనమాట. సో మేమైతే ముందుకెళ్ళి ఒక చెట్టు దగ్గర అయితే ఆపాము, కారు ఆపుకొని అయితే అక్కడ తిన్నాము. సో చూడండి, ఇక్కడ ఒక మ్యాట్ వేసారు. మా ఆయన అయితే రాళ్ళు అది ఎగిరిపోతుందని మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. నేనైతే హెల్ప్ చేస్తలే, నేనైతే వీడియోస్ తీసుకొనికే సరిపోతా. సో చపాతీ ఇంకా చికెన్ బగారా రైస్ ఇంకా అవన్నీ చేసుకున్నాం అనమాట. సో మేమైతే తింటున్నాము. ఇక్కడైతే మా పిల్లలు కూడా చాలా హ్యాపీ, నేను కూడా చాలా హ్యాపీ, మా వారు కూడా చాలా హ్యాపీ. బర్త్డేకి ఇట్లా మాతోని స్పెండ్ చేయడం మాకైతే చాలా హ్యాపీ. సో మేమైతే చూడండి ఇక్కడైతే చక్కగా తింటున్నాం, చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. సో ఇట్లా అయితే వచ్చి చెట్టు కింద కూర్చొని ఇట్లా తినడం అయితే చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. సో వాళ్ళైతే చూడండి, షన్ను పాప కూడా డ్యాన్స్ చేస్తుంది. పిల్లలు అస్సలు ఆగట్లేదు, చెప్పినా కానీ వినట్లేదు, మంచిగా ఆడుకుంటున్నారు, మంచిగా వ్యూని అయితే ఎంజాయ్ చేసిరు. సో ఫ్రెండ్స్, నా వీడియో అయితే ఎట్లా అనిపించిందో మీరైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.